హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెకబోర్డ్. ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ బ్యాంక్స్ ఎలా వర్క్ అవుతాయి. బ్యాంక్స్ మన డైలీ లైఫ్ లో ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. బట్ డూ యు నో, మీకు తెలుసా హౌ బ్యాంక్స్ యాక్చువల్లీ వర్క్? ఎలా మన డబ్బులు సురక్షితంగా ఉంచి లోన్స్ ఇస్తూ ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తాయో. ఫస్ట్ వన్, ఇంట్రొడక్షన్ టు బ్యాంక్స్. నంబర్ 1, వాట్ ఇస్ బ్యాంక్? బ్యాంక్ అనేది ఒక సంస్థ. ఇది ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బుని లోన్స్ ఇచ్చి అలాగే వివిధ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే ప్లేస్. నంబర్ 2, రోల్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇన్ ది ఎకానమీ. బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఫండ్స్ సర్క్యులేట్ చేయడంలో, ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేయడంలో, ఎకనామిక్ గ్రోత్ ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయించి మనీ సప్లై ను రెగ్యులేట్ చేస్తూ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడంలో, ఇన్ఫ్లేషన్ ను కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. సెకండ్ వన్, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. నంబర్ 1, కమర్షియల్ బ్యాంక్స్. మనం మన చుట్టూ ఎక్కువగా చూసే కామన్ బ్యాంక్స్ ఇవి. వీటిలో మనం అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, మనీ డిపాజిట్ చేయవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, SBI, HDFC, ICICI బ్యాంక్స్. నంబర్ 2, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ ఎక్కువగా పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ గవర్నమెంట్స్ కి హెల్ప్ చేస్తాయి. వీటిలో స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రాసెసెస్, కంపెనీ మర్జర్స్ లేదా హ్యూజ్ ఫైనాన్షియల్ డీల్స్ హ్యాండిల్ చేస్తారు. ఎగ్జాంపుల్, బ్యాంక్స్ లైక్ గోల్డ్మన్ సాక్స్, మోర్గన్ స్టాన్లే. నంబర్ 3, సెంట్రల్ బ్యాంక్స్. ఇవి కంట్రీలో ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ బాస్. సెంట్రల్ బ్యాంక్స్ కరెన్సీస్ ప్రింట్ చేస్తాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తాయి అండ్ కమర్షియల్ బ్యాంక్స్ కి రూల్స్ సెట్ చేస్తాయి. ఎగ్జాంపుల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI. నంబర్ 4, retail versus corporate banking. Retail banking is for individuals like manamu. Savings accounts, personal loans and credit cards ivi provide chestayi. Corporate banking is for businesses. Pedda companies ki loans ivadam, accounts maintain cheyadam corporate banking lo untundi. Third one, basic functions of banks. Number 1, accepting deposits. Banks mana dabbu deposit chesukovadaniki safe place ga work chestayi. Example, savings accounts, fixed deposits. Number 2, loans ఇవ్వడం. Banks individuals, businesses, governments కి loans ఇస్తాయి. Loans మీద ఇంట్రెస్ట్ తీసుకుని ఎకానమీ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేస్తాయి. Number 3, పేమెంట్స్ లో హెల్ప్ చేయడం. బ్యాంక్స్ పేమెంట్స్ చేయడం ఈజీ చేస్తాయి. వైర్ ట్రాన్స్ఫర్. వైర్ ట్రాన్స్ఫర్ అంటే నథింగ్ బట్ ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ కి డబ్బు ఫాస్ట్ గా పంపే ప్రాసెస్. డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూసేజ్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ పేమెంట్స్ వంటి ఆప్షన్స్ అందిస్తాయి. నంబర్ 4, కరెన్సీ మార్చడం. బ్యాంక్స్ ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేందుకు కూడా హెల్ప్ చేస్తాయి. ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ ట్రేడ్స్ లో యూజ్ అవుతుంది. సింప్లీ చెప్పాలంటే బ్యాంక్స్ మన డబ్బు సేఫ్ గా మేనేజ్ చేస్తూ ఎకానమీ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఫోర్త్ వన్, హౌ బ్యాంక్స్ మేక్ మనీ. నంబర్ 1, ఇంట్రెస్ట్ డిఫరెన్స్. బ్యాంక్స్ మనం డిపాజిట్ చేసిన డబ్బుకి తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాయి, కానీ మనకి ఇచ్చిన లోన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వసూలు చేస్తాయి. ఉదాహరణకి, డిపాజిట్ మీద 4% ఇంట్రెస్ట్ ఇస్తే లోన్స్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్స్ మీద 10% ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఈ ఇంట్రెస్ట్ మధ్య ఉన్న డిఫరెన్స్ బ్యాంక్స్ కి ప్రాఫిట్ గా మారుతుంది. నంబర్ 2, ఫీజ్ ఫర్ సర్వీసెస్. బ్యాంక్స్ కొన్ని సర్వీసులకు ఫీజ్ వసూలు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ATM కార్డ్ ఇష్యూయన్స్ ఫీజ్, ఓవర్ డ్రాఫ్ట్ చార్జెస్, అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజ్. ఇవి కూడా బ్యాంకులకు ఆదాయం మూలం. నంబర్ 3, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్. బ్యాంక్స్ తమ ఫండ్స్ ని స్టాక్స్, బాండ్స్ మరియు కరెన్సీ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టి ప్రాఫిట్స్ సంపాదిస్తాయి. మార్కెట్ లో ట్రేడింగ్ ద్వారా మంచి రిటర్న్స్ పొందుతాయి. నంబర్ 4, రిజర్వ్ రేషియో కన్సెప్ట్. బ్యాంకులు తమ దగ్గర ఉన్న డబ్బులో ఒక భాగాన్ని, ఉదాహరణకి 10%, రిజర్వ్ గా ఉంచుతాయి. ఈ రిజర్వ్ ను రిజర్వ్ రేషియో అంటారు. మిగిలిన డబ్బును లోన్స్ గా ఇచ్చి ప్రాఫిట్స్ సంపాదిస్తారు. నంబర్ 5, లెండింగ్ మనీ అండ్ మనీ క్రియేషన్. బ్యాంకులు లోన్స్ ఇస్తే ఆ డబ్బు ఎకానమీలో తిరిగి కొత్త ఖాతాలోకి చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 lakh లోన్ తీసుకుని ఆ డబ్బును బిల్డర్ కు ఇచ్చి అతను ఆ డబ్బును బ్యాంకులో జమ చేస్తే బ్యాంకు ఆ డబ్బును మరో వ్యక్తికి లోన్ గా ఇస్తుంది. ఇలా ఒకే డబ్బు ఎకానమీలో తిరుగుతూ పెరిగిపోతుంది. నంబర్ 6, ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ. బ్యాంక్స్ ఎక్కువగా లోన్స్ ప్రొవైడ్ చేస్తే బిజినెస్ గ్రోత్ పెరుగుతుంది మరియు ఎకానమీ యాక్టివ్ గా ఉంటుంది. కానీ చాలా ఎక్కువ లోన్స్ ఇవ్వడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా రావచ్చు. అందుకే బ్యాంకులు ఈ విధానం జాగ్రత్తగా అనుసరిస్తాయి.
ఇలా ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకులు డబ్బును క్రియేట్ చేస్తాయి. ఫిఫ్త్ వన్, ద రోల్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్. నంబర్ 1, సెట్టింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్ చేసి ఎకానమీని కంట్రోల్ చేస్తాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే లోన్స్ తక్కువ ఖర్చుతో అందుతాయి, బిజినెస్ లు గ్రో అవుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే లోన్స్ ఖరీదవుతాయి, ఎకానమీ స్లో అవుతుంది. సరైన ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేయడం ద్వారా ఎకానమీ బ్యాలెన్స్ ఉంటుంది. నంబర్ 2, రెగ్యులేటింగ్ మనీ సప్లై. సెంట్రల్ బ్యాంక్స్ కరెన్సీ సప్లైను నియంత్రిస్తాయి. చాలా డబ్బు చలామణి అయితే ఇన్ఫ్లేషన్ వస్తుంది, తక్కువ ఉంటే ఎకానమీ స్లో అవుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం ఈ బ్యాంక్స్ పని. నంబర్ 3, స్టాబిలైజింగ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. సెంట్రల్ బ్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంకింగ్ సిస్టమ్ ను సేఫ్ గా ఉంచేందుకు పనిచేస్తాయి. క్రైసిస్ సమయంలో బ్యాంకులకు మద్దతు ఇస్తాయి. ఇలా సెంట్రల్ బ్యాంక్స్ ఎకానమీ ని స్టేబుల్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సిక్స్త్ వన్, బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. నంబర్ 1, లోన్స్. బ్యాంక్స్ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అందిస్తాయి. వీటితో మనకు అవసరమైన పెద్ద ఖర్చులను మేనేజ్ చేయవచ్చు. నంబర్ 2, మోర్ట్గేజెస్ అండ్ క్రెడిట్ లైన్స్. మోర్ట్గేజెస్ అంటే పెద్ద లోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హౌసెస్ కొనడానికి అయ్యే ఖర్చు. క్రెడిట్ లైన్స్ అంటే మనకు అవసరమైనంత డబ్బు తీసుకుని ఉపయోగించిన దానికే ఇంట్రెస్ట్ చెల్లించడం. నంబర్ 3, ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్. బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా డబ్బు పెంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తాయి. ఇది సేవింగ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ అందిస్తుంది. ఇవి బ్యాంకింగ్ ద్వారా మనకు అందే ముఖ్యమైన ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్. సెవెంత్ వన్, మోడర్న్ బ్యాంకింగ్. నంబర్ 1, డిజిటల్ బ్యాంకింగ్. ప్రెజెంట్ బ్యాంకింగ్ ఎక్కువగా ఆన్లైన్ లో జరుగుతోంది. ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా మనం అకౌంట్స్ చెక్ చేయడం, మనీ ట్రాన్స్ఫర్ చేయడం, బిల్స్ పే చేయడం చాలా ఈజీ అయింది. నంబర్ 2, ఫిన్టెక్ అండ్ క్రిప్టోకరెన్సీ. ఫిన్టెక్ కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పే, గూగుల్ పే మరియు పేటిఎం, బ్యాంకింగ్ ను ఈజీ చేస్తూ కొత్త సర్వీసులు అందిస్తున్నాయి. అలాగే క్రిప్టోకరెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ ట్రెడిషనల్ కరెన్సీకి ఆల్టర్నేటివ్ గా ఉపయోగంలోకి వస్తోంది. నంబర్ 3, ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ ట్రాన్సాక్షన్స్ ను సేఫర్గా, ఫాస్టర్ గా చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI ద్వారా పర్సనలైజ్డ్ సర్వీసెస్ అందిస్తూ ఫ్రాడ్స్ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా మోడర్న్ బ్యాంకింగ్ తక్కువ సమయంతో సులభంగా మనకు సేవలు అందిస్తోంది. ఎయిత్ వన్, సెక్యూరిటీ ఇన్ బ్యాంక్స్. నంబర్ 1, ప్రొటెక్టింగ్ కస్టమర్ ఫండ్స్. బ్యాంక్స్ ఎన్క్రిప్షన్, టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వంటి టెక్నాలజీ ని ఉపయోగించి ఖాతాదారుల డబ్బుని సేఫ్ గా ఉంచుతాయి. ఇది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని తగ్గిస్తుంది. నంబర్ 2, ఫ్రాడ్ ప్రివెన్షన్. బ్యాంక్స్ సస్పీషియస్ యాక్టివిటీని గుర్తించడానికి అడ్వాన్స్డ్ మానిటరింగ్ సిస్టమ్స్ లైక్ AI టూల్స్ వాడతాయి. ఆన్లైన్ ఫ్రాడ్స్ తగ్గించడానికి అలర్ట్స్ మరియు నోటిఫికేషన్స్ పంపుతాయి. నంబర్ 3, రెగ్యులేటరీ బాడీస్. గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ US లో FDIC, బ్యాంకులకు క్రమబద్ధమైన నియంత్రణలు విధిస్తాయి. ఇవి బ్యాంకింగ్ సిస్టమ్ ను సేఫ్ గా ఉంచడానికి సహాయపడతాయి. ఇలా బ్యాంక్స్ కస్టమర్స్ ఫండ్స్ రక్షించేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంటాయి. నైన్త్ వన్, ఛాలెంజెస్ ఫేసింగ్ బ్యాంక్స్. నంబర్ 1, ఎకనామిక్ డౌన్ టర్న్స్. ఎకానమీ స్లో అయితే బ్యాంక్స్ కి లోన్స్ రీపే కాకపోవడం లేదా న్యూ లోన్స్ తీసుకునే వారు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. దీన్ని హ్యాండిల్ చేయడం పెద్ద ఛాలెంజ్. నంబర్ 2, సైబర్ సెక్యూరిటీ రిస్క్స్. డిజిటల్ బ్యాంకింగ్ పెరగడంతో సైబర్ అటాక్స్ కూడా పెరిగాయి. హ్యాకింగ్, ఫిషింగ్ వంటి మోసాలను తిప్పికొట్టడం బ్యాంకులకు కీలకం. నంబర్ 3, రెగ్యులేటరీ చేంజెస్. ప్రభుత్వాలు కొత్తగా తెచ్చే రూల్స్ మరియు పాలసీస్ కి తగ్గట్టు మారడం బ్యాంకులకు సవాలుగా ఉంటుంది. ఇవి వారి ఆపరేషన్స్ ని ప్రభావితం చేస్తాయి. ఇవి బ్యాంకింగ్ సిస్టమ్ ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్యలు. కంక్లూజన్: బ్యాంకింగ్ వ్యవస్థ మన డబ్బు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. సేవింగ్స్, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ వంటి సేవలతో వ్యక్తిగత అవసరాలు తీర్చడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కూడా సహాయపడుతుంది. భవిష్యత్తులో బ్యాంకింగ్ మరింత డిజిటల్ అవుతూ AI, బ్లాక్ చైన్, ఫిన్టెక్ వంటి టెక్నాలజీలతో సేవలు సులభతరం, సురక్షితం అవుతున్నాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థకు పునాది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం టెకబోర్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.